ఆటోలో 46 కేజీల గంజాయి పట్టివేత. విజయనగరంలో వన్ టౌన్ పోలీసులు క్రైమ్ పార్టీ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర 46 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం వన్ టౌన్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఆటోలో ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేందుకు వెళుతున్న 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. విజయనగరం వన్ టౌన్ లిమిట్స్ లో ట్యాంక్ బండ్ రోడ్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, దాంతో పాటు 7 మెంబర్స్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి పట్టుబడ్డారు. సో వాళ్ళ దగ్గర 46 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి సందక శ్రీను, అతను దుమ్రిగూడ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన A1 కేసులో. అతను మోటివేషన్తో వీళ్ళు పెద్దబాయి నుంచి ఈ 46 కేజీ గంజా ఒక ఆటోలో పెట్టుకొని విజయనగరంకి తీసుకొచ్చి ఇద్దరు కాకినాడ సంబంధించిన మనుషులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకినాడ మనుషులు కూడా మనకి వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ కాకినాడ వాళ్ళకి ఇస్తున్నారో మనకి పట్టుకోవడం జరిగింది.